మత్తయి సువార్త 26:50 యేసు చెలికాడ నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా. చాలండి. అతనితో అంటే ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు అంటే యూదా ఇస్కరియోతుతో ఈ మాటలు చెప్తున్నాడు. ఏ మాటలు చెప్తున్నాడంటే చెలికాడా నువ్వు చేయాలనుకున్నటువంటి దాన్ని చెయ్యు అని ప్రభు యూదా ఇస్కరియోతు అనబడినటువంటి 12 మంది శిష్యులలో ఇస్కరియోతు యూదా ఒక్కడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు మన యొక్క వాక్య ధ్యానం ఏంటంటే చెలికాడా. చెప్పండి. చెలికాడా అనే పిలిచినటువంటి పిలుపు ఇది ప్రేమపూర్వకమైనటువంటి పిలుపు. అప్పటికి యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తును అప్పగించడానికి వచ్చాడు. యేసుక్రీస్తును మోసపరిచినటువంటి స్వభావం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. నమ్మక ద్రోహము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. గురు ద్రోహిగా ఉన్నాడు. అటువంటి క్రూరుడైనటువంటి వ్యక్తికి ఆప్యాయముగా, కాబట్టి ఇటువంటి ద్రోహితోటి, ఇటువంటి మోసగాడుతోటి యేసు ప్రభువారు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? చెలికాడా. ఈ చెలికాడా అనే మాటకి అర్థం ఒక 6 అర్థాలు వస్తుంది. వినండి. చెలికాడా అనే మాటకి 6 అర్థాలు వస్తుంది. 1 స్నేహితుడా అని అర్థం. యేసు ప్రభువారిని మోసం చేస్తున్నప్పటికీ కూడా, యేసు ప్రభువారిని అమ్ముతున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు యూదా ఇస్కరియోతును ఏమని పిలుస్తున్నాడు తెలుసా? స్నేహితుడా. 1. 2, చెలికాడ అనే మాటకు అర్థము అనుకూలమైన వాడా. నేను ఏమి చెప్తే దాన్ని సమ్మతించి నాతో పాటు కూడా ఈ అద్భుతమైన పరిచర్యలో కొనసాగువాడా. కానీ యూదా ఇస్కరియోతు ప్రతికూలమైనటువంటి రీతిలో ఉన్నాడు. విరోధ భావంతో వచ్చాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అనుకూలమైనటువంటి వాడా, స్నేహితుడా. 3, చెలికాడ అనే మాటకు అర్థము ఆప్తుడా. దేవునికి మహిమ కలుగును. ఎవరికి పిలుస్తున్నాడు? చెలికాడ, స్నేహితుడా, అనుకూలమైన వాడా, ఆప్తుడా, తోడుగా ఉన్నవాడా అని అర్థం. 4, తన శిష్యుడైనటువంటి యూదా ఇస్కరియోతుకి నా శ్రమలలో, నా శిలువ శ్రమలలో నాకు నువ్వు తోడుగా ఉండవలసినటువంటి వాడు అని గుర్తు చేస్తున్నాడు. పిల్లరా, ప్రైజ్ గాడ్. చెలికాడనే మాటకు అర్థం ఏంటి? స్నేహితుడా, అనుకూలమైన వాడా, ఆప్తుడా, తోడుగా ఉన్నవాడు. 5, నేస్తమా. 6, శ్రేయాభిలాషి. 7, సహచారుడా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈ సహచారుడు, ఈ స్నేహితుడు, ఈ అనుకూలమైనటువంటి వాడు లోకానికి అనుకూలమైపోయాడు. తన సేవకుడైనటువంటి ప్రభువుకి విరోధం అయిపోయాడు. పిల్లరా, జాగ్రత్తగా వింటారా? కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యూదా ఇస్కరియోతు యేసుదారిగా వచ్చాడు. ఆ గెత్సేమనే తోటలోకి ఎలాగొచ్చాడు? తన శిష్య బృందంలోకి ఎలాగొచ్చాడు? ఎలా చేరాడంటే వేషం వేసుకొని వచ్చాడు. వేషాలు వేసినటువంటి వ్యక్తికి మారడానికి ఆ రోజు రాత్రి చెలికాడా, నాకు తోడుగా ఉన్నవాడా, నాకు అనుకూలమైనటువంటి వాడా, నా స్నేహితుడా అని మారడానికి, అంటే యూదా ఇస్కరియోతు పట్ల తనకున్నటువంటి ప్రేమ ఈ మాటలో నాకు అర్థమవుతుంది. పిల్లరా, ప్రైజ్ గాడ్. యూదా ఇస్కరియోతు పట్ల దేవుని ప్రేమ ఇక్కడ కనిపిస్తుంది. పిల్లరా, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో మార్లు దేవునికి అనుకూలమైనటువంటి బ్రతుకు మనం బ్రతకకుండా దేవునికి తన సేవలో సేవకునికి నువ్వు తోడుగా ఉండవలసిన పరిస్థితుల్లో, సంఘము సేవకునికి తోడుండాలి సేవలో.
నువ్వు తోడుగా లేకపోయినా పర్లేదు, కానీ తన పాటుతో పాటు ఉన్నటువంటి వారిని చెదరగొట్టకూడదు. బిడ్డరా, సంఘము సేవలో సేవకునికి తోడుగా ఉండాలి. యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభు వారికి ఏమై ఉండాలో తెలిసే సేవలోనే తోడుగా ఉండాలి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు సేవకి తోడుగా ఉంటున్నారా? సేవకునికి, సేవకురాలికి. బజార్ మే ఖానా సత్ర మే సోనలాగా ఉందని విశ్వాసము ఏదో గుడికి నామకార్థంగా వెళ్తూ వస్తూ పోతున్నట్టు వారికి ఉంటున్నావా? ఆ సహవాసములు నువ్వు కట్టబడాలి, ఆ బోధలో నువ్వు కట్టబడాలి, ఆ సేవకునితో అంటగట్టబడి నీకు అప్పగించబడినటువంటి పనిలో ప్రభువు కొరకు మహిమకరమైనటువంటి పరిచర్యలో మనము ఒకరిని ఒకరు పురుకొలుపుకుంటూ ముందుకు సాగాలి. పిల్లరా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వేషం మార్చుకొని వచ్చాడు, నమ్మక ద్రోహం చేయడానికి వచ్చాడు. పిల్లరా, అంత మాత్రమే కాదు, ఎలాగున్నాడో తెలుసా? ఒకటేమో వేషధారణగా వచ్చాడు, రెండోదేమో నమ్మక ద్రోహంగా వచ్చాడు, మూడోది పిల్లరా మోసకరమైనటువంటి రీతిలో ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇదంతా యేసు ప్రభు వారికి తెలుసా లేదా? తెలుసా లేదా బాబు? తెలుసా లేదా? తెలుసా? ఏమని తెలుసు? ఏమని తెలుసు? ఏమని తెలుసు? యేసుక్రీస్తు ప్రభు వారు యూదాను గూర్చి ఏమని ఆయనకి తెలుసమ్మా? యేసుక్రీస్తుకి యూదాను గురించి ఎలాంటి విషయం తెలుసు? తనకు అప్పగించబోతున్నాడని తెలుసు, నమ్మక ద్రోహని తెలుసు, వ్యాసదారని తెలుసు, మోసగాడని తెలుసు. తెలిసినప్పటికీ కూడా నీ కొరకు ఓర్చుకుంటున్న ప్రేమది, నీ కొరకు సహనము చూపిస్తున్నటువంటి ప్రేమది, నువ్వు మారుతావనుకొని నీకు అవకాశం ఇస్తున్నటువంటి ప్రేమది. ఆ ప్రేమకు మార్చబడితే, బ్రతుకులు ప్రభువు కొరకు సమర్పించుకుంటే నీ జీవితము ఒక చరిత్రగా మార్చబడుతుంది. నీ తోటి విశ్వాసుల దగ్గర, నీ తదనంతరము కొంతమంది భక్తులు ఈ సంఘములో, ఈ పరిచర్యలో ఆ రీతిగా బ్రతకారంట అని బైబిల్ గ్రంథంలో కూడా రాయబడింది. పిల్లరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది, చదవద్దు. వారు విశ్వాసము యొక్క ప్రయాణము, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, ఎన్నో రకాలైనటువంటి నిందలకు, అవమానాలకు వారు గురి అయ్యారు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసా తెలియదా యూదా ఇస్కరియోతు వేషం వేసుకొని వచ్చాడని? అయినప్పటికీ కూడా చిలికాడా, అయినప్పటికీ కూడా స్నేహితుడా, అయినప్పటికీ కూడా నాకు అనుకూలమైనటువంటి వాడా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, యూదా ఇస్కరియోతు కపటమైన ముద్దు పెట్టాడు. యేసు ప్రభు వారికి ఈ మాట అంటున్న సందర్భంలో అక్కడ మనం చూస్తే యేసు ప్రభు వారికి దొంగ ముద్దు పెట్టాడు, కపటమైనటువంటి ముద్దు పట్టించడానికి వచ్చినటువంటి ద్రోహిని ఏమంటున్నాడు తెలుసా? స్నేహితుడా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క గొప్ప ప్రేమను ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. యేసయ్య ప్రేమ పొరపాటులో, పాపములో, ద్రోహములో, మోసములో ఉన్న వారి పట్ల తన యొక్క జాలి ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పాపి పట్ల ఆయనకున్నటువంటి ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. నమ్మక ద్రోహి పట్ల ఆయనకున్నటువంటి ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మనము గతములో జీవించినటువంటి జీవితము పక్కన పెడితే, మనము రక్షణలోకి వచ్చిన దగ్గర నుంచి మనకు ఒక లెక్క ఏర్పరచబడుతుంది. పిల్లరా, మనము ఆత్మీయ జీవితంలో రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు రక్తము చేత మన పాపములు కడగబడిన తర్వాత అక్కడ నుంచి మనకు లెక్క కట్టబడుతుంది. అక్కడి నుంచి మనకు లెక్క వేస్తాడు దేవుడు. నీ దాంపత్య జీవితం ఎలాగుంది?
నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ఎలాగుంది? నీ సమయ పాలన ఎలాగుంది? నువ్వు అభివృద్ధి చెందుతుంటే నీ సంపాదనలో దేవునికి ఇవ్వటంలో ఎలాగుంది? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి చాలామంది ఎలాగిస్తున్నారు తెలుసండి? ఒక అడుక్కున్నటువంటి వ్యక్తిలాగా ఇస్తున్నారండి. ఎంత అద్భుతమైన దేవుని కలిగి ఉన్నా, ఎంత ఆశ్చర్యమైనటువంటి ప్రేమను అనుభవిస్తున్నాం, ఎంత కృపను మనము పొందుకొని ఉంటున్నాము. ఏదో చేత కానటువంటి రీతిలో ఒక 10 రూపాయలు పడేయడం తెలియదండి కొంతమంది. దేవునికి ఇవ్వటం తెలియదు. యూదా ఇస్కరియోతుకి ఎలాగో యేసుక్రీస్తు యొక్క దైవత్వం ఎరగలేదో, ఈ రోజున చాలామంది దేవునికి ఇవ్వటంలో ఉన్నటువంటి గొప్పతనం తెలియదు పిల్లలు. కొంతమందికి ఇస్తే భయం అండి. ఇవ్వడం అంటే భయము. నువ్వు ఇవ్వకుండా ఏ నాటికి వృద్ధి చెందవు. రాలేదు చూసారా? అదే అబ్రహామును దేవుడు దీవించినట్లు మిమ్మల్ని దీవిస్తాడంటే అప్పుడు వస్తుంది. అంటే అటువంటి బోధలకు మనం ఏమైపోయాం? అతుక్కుపోయాం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, యూదా ఇస్కరియోతుని తనతో ఉండటానికి యేసు ప్రభు వారు సమ్మతించాడు పిల్లరా. ప్రైజ్ గాడ్. నీవు ఈ సహవాసంలో ఉండటానికి, తన రక్షణ సంకల్పంలో ఉండటానికి ఆయన సమ్మతించాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రక్షణ సంకల్పంలో నువ్వు లేకపోతే ఈ రోజున నువ్వు ఇక్కడ ఉండవు. సంకల్పంలో ఉన్నావు కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్య బృందంలో యూదాను ఏం చేశారు తెలుసా? ఉండటానికి ఎంత గొప్ప భాగ్యమో తెలుసది. ఎంత గొప్ప భాగ్యమో తెలుసా? సర్వాధికారి అయినటువంటి దేవునితో పాటు సేవలో ఉండటం ఒక అద్భుతమైనటువంటి అనుభవం. ఆ సేవలో చనిపోయినప్పటికీ కూడా, హతసాక్షులైనప్పటికీ కూడా అది మహిమే, ఆశీర్వాదం అండి, మహిమకరమైనటువంటి ముగింపది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే యేసు యూదాను తనతో ఉండటానికి పిలుచుకున్నాడు. ఒకటేమో తనతో ఉండడానికి సమ్మతించుకున్నాడు. రెండు ఏం చేశాడంటే యూదాను తనతో ఉండడానికి పిలుచుకున్నాడు. 3 తన సేవ చేయటానికి ఏర్పరచుకున్నాడు. చెప్పండి. యూదాను ఒకటేమో తనతో ఉండడానికి సమ్మతించాడు. 2 తనతో ఉండడానికి పిలుచుకున్నాడు. ఒకటేమో యేసుక్రీస్తు ప్రభువారు మొదటగా యూదాను ప్రేమించాడు. 2 తనతో పాటు కూడా ఉండటానికి పిలుచుకున్నాడు. 3 తన సేవ చేయటానికి ఏర్పరచుకున్నాడు. 4 సంచి ఇచ్చాడు. ఏ సంచి ఇచ్చాడు? 11 మందికి ఇవ్వలేదు. డబ్బు సంచి యూదా ఇస్కరియోతు చేతిలో పెట్టాడు. వారు చేస్తున్నటువంటి సేవలో ఏమిచ్చినా ఎవరి దగ్గర చేరేదో తెలుసా? యూదా ఇస్కరియోతు దగ్గర ఉన్నటువంటి సంచిలో. యూదా యేసుక్రీస్తును నమ్మకపోయినా యేసుక్రీస్తు ప్రభువే యూదాను అంతగా నమ్మాడు పిల్లరా. ఇంకా నేను వాక్యం చెప్పలేదు, వాక్యంలోకి వస్తాను. ఇంకా నన్ను చెప్పనివ్వండి. ఒక 4 ప్రధానమైనటువంటి విషయాలు చెప్పి ముగిస్తాను నేను. 4వదిగా యేసుక్రీస్తు ప్రభువారు అయినటువంటి తన శిష్యుడైనటువంటి యూదాకి ఏమి ఇచ్చాడు తెలుసా? సంచినిచ్చాడు. పిల్లలు, డబ్బు లేనప్పుడు చాలామంది చాలా భక్తిగా ఉంటారండి. డబ్బు లేనప్పుడు గొప్ప గొప్ప సమర్పణలు చేస్తామండి. డబ్బు వచ్చేటప్పుడు మన విశ్వాసం తొలగిపోతుంది, సమర్పణలు కూడా తొలగిపోతుంది, వారి అవసరతలు ఎక్కువ కనిపిస్తుంది. అప్పుడు డబ్బు లేనప్పుడు దేవుని సేవలో ఉన్నటువంటి అవసరతలు మనకు ఎక్కువ కనిపిస్తుంది. డబ్బు ఉన్నప్పుడు నీ అవసరతలు ఎక్కువ కనిపిస్తుంది. దీనికి మధ్య నువ్వు నిలబడేటప్పుడు ఇటువైపు వరగాలి. నువ్వు లేనప్పుడు ఏ అవసరతలు గుర్తించావో దాని వైపు నువ్వు ఒరిగితే దేవుడు నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు. పిల్లరా, నీకు 2వ అవసరత ఉందో చూసారా? నువ్వు ఊహించిన వాటికంటే అత్యధికమైనటువంటి కార్యాలు నీ కొరకు దేవుడు అక్కడ చేస్తాడు.
దేవునికి మహిమ కలుగును గాక. ఐదవదిగా యూదాను నమ్మకస్తుడిగా భావించాడు యేసుక్రీస్తు ప్రభువారు. యూదాను నమ్మకస్తుడిగా, ఐదోది నమ్మకస్తుడిగా యేసుక్రీస్తు ప్రభువారు భావించాడు. కానీ యూదా ఏ రోజు కూడా యేసుక్రీస్తు ప్రభువారికి నమ్మకస్తుడిగా బ్రతకలేదు పిల్లరా. ఏ రోజు కూడా వాడు బుద్ధే దొంగ బుద్ధి అని రాయబడింది. యోహాన్ అంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి పిల్లరా జాగ్రత్తగా వినండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎక్కడున్నాం మన వాక్యంలో? ఏ రోజును కూడా నమ్మకత్వాన్ని పిల్లరా, ఆయా స్థలాల్లో నువ్వు ఉద్యోగం చేస్తున్నావు అంటే ఆ స్థలంలో నమ్మకస్తుడిగా బ్రతుకు. యోసేపులాగా నువ్వు కుటుంబ జీవితంలో నమ్మకస్తుడిగా నువ్వు ఉండాలి. నీ తల్లిదండ్రుల పట్ల, దేవుని పట్ల నువ్వు నమ్మకస్తురాలుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒకానొక సమయమున ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటూ ఒక పార్కులో కూర్చొని లేని దాన్ని ఊహించుకుని, చూడండి కొంతమంది స్నేహాలు ఎలాగుంటుందో, నా యేసయ్య స్నేహం ఎలాగుంటుంది నన్ను చెప్పనివ్వండి, ఈ లోక స్నేహం ఎలాగుంటుందో నన్ను చెప్పనివ్వండి. ఈ ఇద్దరు స్నేహితులు పార్కులో ఆ పచ్చటి గడ్డి మీద పడుకొని ఆకాశం వైపు చూసి ఒక స్నేహితుడు అంటున్నాడు, మొదటి స్నేహితుడు, ఈ ఆకాశం అంత స్థలము నాకుంటే చక్కని పొలాలు నేను వేసుకుంటాను అనుకొని రెండో స్నేహితుడితో అన్నాడంట. ఆ రెండో స్నేహితుడు కూడా ఏమన్నాడంటే, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల వైపు చూపించి, అన్ని గొర్రెలు, ఎన్ని గొర్రెలు, ఆకాశంలో ఎన్ని గొర్రెలు, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉందో, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉందో అన్ని గొర్రెలు నాకుంటే ఎంతో బాగుంటుంది. అయితే అంత గొర్రెలు ఉంటే నువ్వు ఎక్కడ మేపుకుంటావు అని అడిగాడు మొదటి స్నేహితుడు. ఇంకా నీ యొక్క పొలంలోకి తీసుకొస్తానంటే, అచ్చచ్చ నా పొలంలోకి నీ గొర్రెలకు నేను అనుమతి ఇవ్వను అని వాదించుకున్నాడంట పిల్లరా. వాదించుకొని గొడవ ఆడుకొని వ్యర్థమైనటువంటి గొడవలు, వ్యర్థమైనటువంటి వివాదాలు, వ్యర్థం, అంతా వ్యర్థమని వ్యర్థులై నా గురి నీపై నా హృదయ ఎలాగుందండి వ్యర్థమైనటువంటి వాదనలు దిగుతున్నా. ఆయనకు ఆకాశం అంతా స్థలము ఇవ్వబడలేదు, ఆకాశ నక్షత్రాలంతా గొర్రెలు ఇవ్వబడలేదు. కానీ వాదనలు అంతేంత కాదు, వ్యర్థమైనటువంటి వాదనలో దిగవద్దు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు యూదా ఇస్కరియోతుకి ఈ రీతిగా పిలవటంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అర్థము ఒకటి, నువ్వంటే నాకు చాలా ఇష్టము. ఒకటి, యోధా అంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఏమంట, చాలా ఇష్టము. అందుకే ఈ పిలుపుని పిలుస్తున్నాడు. ఏ పిలుపును? చిలికాడా, అనుకూలమైన, స్నేహితుడా, హితుడా, సకుడా అన్నటువంటి మాటలంతా వస్తుంది ఒక పదం దగ్గర. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున యూదా ఎంత నమ్మక ద్రోహమో చేస్తున్నాడో, యేసుకు దానికి 100 రెట్లుగా తానంటే ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగా. కాబట్టి ప్రభునందు పిల్లలు, ఇది యేసుక్రీస్తు ప్రభువారి స్వభావము. పాపి పట్ల దేవునికి ఉన్నటువంటి స్వభావం ఏంటో తెలుసా? నువ్వంటే నాకు చాలా ఇష్టము. చాలామంది ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు, తర్వాత కష్టంగా మారుతుంది. చాలామంది ఇష్టపడి స్నేహం చేస్తున్నారు, అది కష్టంగా మారుతుంది.
యేసయ్య ఒక వ్యక్తితో స్నేహం చేశాడంటే చాలా ఇష్టపడి స్నేహం చేస్తాడు. ఆయన చాలా ఇష్టపడి తనలాగా మార్చుకోవడానికి ఇష్టపడతాడు. నిజంగా నువ్వు ఇష్టపడితే ఒకవేళ వాళ్ళు రూట్ మారిపోవచ్చు, మార్గం తప్పవచ్చు, కానీ ఆ వ్యక్తి పట్ల నీకున్న ప్రేమ మారకూడదు. ప్రైజ్ గాడ్. మరలా నూతనమైనటువంటి స్వభావంలోనికి వారికి తీసుకొని రావాలి. నిత్య జీవార్థమైనటువంటి మార్గం వైపు మనం వారికి నడిపించవలసినటువంటి బాధ్యత మనకు ఉంది పిల్లలు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క స్వభావం ఏంటో తెలుసా? తనకు వ్యతిరేకమైనటువంటి స్వభావంకు తగినటువంటిగా రీతిగా ఎక్కడ చేయలేదు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారి స్వభావం ఎటువంటిదంటే తన స్వభావానికి విరోధమైనది ఈ రోజున ఎక్కడ కూడా చేయలేదు ఆయన. ఆయన స్వభావం ఏంటో తెలుసా? నమ్మక ద్రోహి పట్ల కూడా ఇష్టమైనటువంటి రీతిలో ఆయన తన స్వభావాన్ని కనపరిచాడు. వేషధారి పట్ల కూడా తన స్వభావము ఒకే రీతిగా చూపించాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, ఏటిక్కడ నా చెలికాడనే మాటలో మనకు అర్థమవుతుంది. ఏటి కనిపిస్తుందో తెలుసా? ఆయన ఇంకా ఇంకా ఇష్టపడుతున్నాడు మనకి. ఎలాగా? ఇంకా 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 ప్రేమ చూపిస్తున్నాడు. నువ్వంటే నాకు చాలా గొప్ప ఇష్టము. ప్రైజ్ గాడ్. ఈరోజు నువ్వు ఒకప్పుడు ఇష్టపడినటువంటి వారు ఇప్పుడు నీకు ఇష్టపడటం లేదేమో. ఈ లోక సంబంధమైనటువంటి స్నేహాలు, ప్రేమలు ఎలాగుంటో తెలిసి ఒకప్పుడు ఇష్టపడి ఇప్పుడు చేదైపోయావేమో. కానీ నా యేసయ్యకు నువ్వు ఎప్పుడు చేదువు కావు. నా యేసయ్యకు ఎప్పుడు నువ్వు చేదువు కావు. నీవు ఇంకా నీ పట్ల ఇంకా తన ప్రేమను వెళ్ళపరుస్తూనే ఉన్నాడు, కనపరుస్తున్నాడు. రెండోదిగా యూదా ఇస్కరియోతు పట్ల ఈ పదములో, ఈ మాటలో ఉన్నటువంటి అర్థము, ఆయన చెప్పడంలో గల అర్థము, యూదా నువ్వంటే చాలా గొప్ప ప్రేమ నాకు. ఒకటేమో ఏమర్థం వస్తుందో తెలుసా దీంట్లో? నువ్వంటే చాలా ఇష్టము. చెప్పండి. చెలికాడనే మాటకి యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటలో ఉన్నటువంటి అర్థం ఏంటో తెలుసా? ఒక ద్రోహి పట్ల నువ్వంటే నాకు ఇష్టము, చాలా ఇష్టము, మామూలు ఇష్టం కాదు, చాలా ఇష్టం. ఈ లోకంలో నీకంటే నాకు ఎవరు కూడా గొప్పవారు కాదు, నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఆ రీతిగా ధనాన్ని ప్రేమిస్తున్నావా? లోకాన్ని ప్రేమిస్తున్నావా? యోధ అయితే దేన్ని ప్రేమిస్తున్నాడు తెలుసా? దేన్ని ఇష్టపడుతున్నాడు తెలుసా? డబ్బుకి ఇష్టపడుతున్నాడు. నా ప్రభు నీకు ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. రెండోదిగా పిల్లరా, ఈ చెలికాడు అనే మాటలో ఆత్మీయ భావం ఏంటో తెలుసా? యూదా నువ్వంటే నాకు చాలా గొప్ప ప్రేమ. ఒకటి, నువ్వంటే చాలా ఇష్టం, నువ్వంటే చాలా ప్రేమ నాకు. నీకోసము నేను శిలువలో మరణిస్తాను, నీకోసము నేను గాయపరచబడతాను, నీకోసం నేను అవమానాలు, నీకోసం నేను నిత్య రాజ్యాన్ని ఇస్తాను. అంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మరి నువ్వు దేవుని ఎలా ప్రేమిస్తున్నావు? నీ పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నావా? నీ పూర్ణ మనసు దేవునికి ఇస్తున్నావా? మనుషులకి ఇచ్చావు. ఒక ఆయన అన్నాడు, ఏమిచ్చావు? మనసు ఇచ్చాను. ఒక ఆయన అన్నాడు, ఏమిచ్చావు? మనసు ఇచ్చాను. దాని రంగు ఏం పుచ్చుకున్నావని అడిగారు. మనసు. అమ్మా, ఏమిచ్చావు? మనసు. ఏం పుచ్చుకున్నావు? మనసు. దాని రంగు, దాని ఎత్తు. యేసయ్య ప్రేమ, యేసయ్య మనసు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఏ మనసు చూడండి, ఆయన మనసు చూడండి. ఇక్కడ నా యేసయ్య మనసు చూడండి. వాక్యము సంగమా మనకేం మాట్లాడుతుంది తెలుసా? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు, ఈ మనసు. నువ్వంటే గొప్ప ప్రేమ నాకు. నువ్వు నరకంలో పడిపోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేనే
సర్వాధికారి అయినటువంటి నేనే నన్ను నేను తగ్గించుకొని నీ స్థానంలో నేను నిలబడడానికి, నా స్థానంలో నేను నిలబెట్టడానికి. అందుకే నా ప్రేమ గొప్పది. ఆయన ప్రేమ అంతది గొప్ప ప్రేమ, ఎంతో గొప్ప ప్రేమ. దేవునికి మహిమ కలుగునుగా. మూడోదిగా, యూదా నువ్వంటే నాకు మర్యాద అయ్యా. స్నేహితుల మధ్య మర్యాదలు ఉంటుంది లేదా? గౌరవం ఉంటుంది లేదా? అందుకే ద్రోహి, మూర్ఖుడా అన్నాడా? ఏమని పిలుస్తున్నాడు? ఆ పిలుపులో చూడండి, గౌరవప్రదమైనటువంటి పిలుపు. అది గౌరవంగా పిలిచాడు లేదా? నిన్ను పొడవడానికి వచ్చి, నీకు ఒక వ్యక్తి పొడవడానికి వస్తున్నాడని తెలిసిపోయి, ఆడి దగ్గర కత్తి ఉందని తెలిసి కూడా ఈ రీతిగా నువ్వు కౌగిలించుకొని పిలవగలవా? యేసుక్రీస్తు ప్రభువారిలాగా యూదాకు చంప ఇవ్వగలవా? యూదా ముద్దు పెడుతుంటే, కపటమైనటువంటి ముద్దు పెడుతుంటే ప్రభువుకు తెలిసి ఆ రోజు రాత్రే చెప్పాడు. రొట్టె విరిచి ఇచ్చేటప్పుడు చెప్పాడు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడని. మొదట్లో తన స్థానాన్ని ఎంత గౌరవప్రదంగా ఉండేదో, అంతములో కూడా ప్రభు అంత మర్యాదగానే ఆయనతో వ్యవహరించాడు. పిల్లరా, దేవునికి మహిమ కలుగునుగా. ఎంత గొప్ప మర్యాద ఇది! ఆ రోజు రాత్రి మీరు వెతుకుతున్నటువంటి నజరేయుడైన యేసును నేనే అని చెప్పేటప్పుడు తుల్లిపోయారు వచ్చినటువంటి సైనికులందరూ కూడా. పట్టుకోవడానికి వచ్చినటువంటి వారందరూ కూడా ప్రభువుని చుట్టుముట్టేటప్పుడు, మీరు ఎవరిని వెతుకుతున్నారని అడిగితే, మీరు ఎవరిని వెతుకుతున్నారో ఆ నజరేయుడైన యేసును నేనంటే తుల్లిపోయారు అందరందరూ కూడా. ఆ మాటకి, ఆ శబ్దానికి అప్పుడే పారిపోగలరు ఆయన. ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువారు పారిపోయి ఉంటే, యూదాకి ఆ సైనికులను అనేసి ఉన్న ఇలాగా నేను ఆలోచిస్తున్నాను ఈ రీతిగా, మీ గురువు గారు పిరికి పందవారిలాగా పారిపోయాడని. అంటే యూదా యొక్క గౌరవాన్ని పెంచడానికి యేసు అక్కడ నిలబడ్డాడు. పిల్లలు, అందుకే చెలికాడా నువ్వంటే నాకు ఇంకా గౌరవం, ప్రేమ, ఇష్టము. చాలామంది నువ్వంటే నాకెందుకో ఈ ప్రేమ, ఎప్పుడు ప్రేమించే స్వభావం కనిపించలేదు దేవుడికి. నా ఊసే. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలు, ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఎలాగున్నాడు చెప్పండి? నిన్న నేడు. ప్రైజ్ గాడ్. మారాడు. మొదట్లో శిష్యర్కంలోకి వచ్చేటప్పుడు ఎలాగైతే, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. మొదట్లో ఎటువంటి ప్రేమ చూపించాడో, అంతములో కూడా అదే ప్రేమ. వాక్యం ఈ రీతిగా మాట్లాడుతుంది, నిన్న నేడు ఒకే రీతిగా ఉన్న దేవుడు అండి మన దేవుడు. మారిపోయింది, ఎక్కడ మారలేదు. మారకపోయినటువంటి ఇష్టాన్ని మన పట్ల చూపుతున్నాడు, మారకపోయినటువంటి ప్రేమను మన మధ్య చూపుతున్నాడు. మనకి మారినటువంటి మర్యాద, కుమారుడా కుమార్తె అని పిలుచుకుంటున్నాడు మనకి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. 4వ విషయం చెప్పి ముగిస్తాను. యూదా నువ్వంటే నాకు ఎటు తెలుసా? స్నేహం. నువ్వంటే నాకు చెలిమి, మిత్రుడు. నువ్వు నాకు అనుకూలమైనటువంటి వాడు. నాకు దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్నేహానికి మారుపేరు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా. వాక్యం ఈ రీతిగా మాట్లాడుతుంది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. సామెతల గ్రంథం 17:17 వచనంలో, నిజమైన స్నేహితుడు
విడవడు. ఏం చేస్తాడంట? చదువుతారా? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఎవరా నిజమైన స్నేహితుడు? స్నేహితుడా నా స్నేహిసి మైనర్లో వాయించు. నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా. ఓ స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకొనే. కలిసి పడదాం. నిజమైన స్నేహితుడా నా నిజమైన స్నేహితుడా. ఆత్మతో సత్యముతో కలిసి నువ్వంటే నాకు ఇష్టం అన్నాడు యేసయ్య. నువ్వంటే గౌరవం, మర్యాద. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. ఎవరున్నారండి? నీ కోసం మరణించిన వాళ్ళు ఎవరున్నారు? ప్రైజ్ గాడ్. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. కలిసి పడదాం. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. అందుకే మరువగలనా నీ దేహము, మరచిగిలనే మనగలనా. మరువగలనా నీ దేహము, మరచిగిలనే మనగలన. పడదాము. స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకొనే నిజమైన. అందరూ పడదాం. కలిసి అందరూ పడదాం. కలిసి పడదాం. స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా. ఆత్మతో సత్యముతో నిన్ను ఇష్టపడే స్నేహితుడు, నిన్ను ప్రేమించే స్నేహితుడు, నిజమైన స్నేహితుడు, విడువక ప్రేమించే స్నేహితుడు. నా ప్రాణ ప్రియుడా నీ కోసమే నివేచాను నిరతం రాకకై. నా ప్రాణ ప్రియుడా నీ కోసమే నివేచాను నిరతం నిరాకకై. విచ్చేదను నా సర్వస్వము, నాకున్న ఆశలు నీవు తీర్చుము. విచ్చేదను నా సర్వస్వము, నాకున్న ఆశలు నీవు తీర్చుము. స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా. ఆత్మతో సత్యముతో కలిసి నిజమైన స్నేహితుడు నా ప్రభు ప్రాణం పట్టినంత వరకు నీ కొరకు మరణించినటువంటి స్నేహితుడు. కన్నీటిలో ఉన్న నన్ను కరుణించి నన్ను పలుకరించావు. కన్నీటిలో ఉన్న నన్ను కరుణించి నన్ను పలుకరించావు. మండిన ఎడారిలోన మమతలెల్లువ కురిపించినావు. మండిన ఎడారిలోన మమతలెల్లువ కురిపించినావు. స్నేహితుడా నా స్నేహితుడా
స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా, నా ప్రియమైన స్నేహితుడా, నా బలమైన స్నేహితుడా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యూదా చేసినటువంటి ద్రోహాన్ని, యూదా చేసినటువంటి మోసాన్ని సహిస్తున్నటువంటి ప్రేమ ఇది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, వాక్యం వింటున్న నీవు నేను మనకి ఇష్టపడుతున్నాడండి, మనకి స్నేహితులని పిలుచుకుంటున్నాడండి. మర్యాద అది. ఫలానా వ్యక్తి నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. నువ్వు తప్పు చేస్తే, నువ్వు దొంగగా దొరికిపోయేటప్పుడు, నీ దగ్గర డబ్బు లేకపోయినప్పుడు, నీ కులం ఫలానాది కానప్పుడు నిన్ను నా స్నేహితుడని కొంతమంది గుర్తించట్లేరా? నువ్వు ఏ కులానికి సంబంధించిన, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నిజమైన స్నేహితుడైన యేసుప్రభు వారు అన్నారు, మీరు ఇంక నాకు శిష్యులు కారు, నాకు స్నేహితులు మీరు. హల్లెలూయా. అటువంటి గొప్ప స్నేహితుని కలిగి ఆ ప్రేమను మనం అనుభవిస్తూ ముందుకెళ్దాం. తలలుంచని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.